వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జైనం హెల్త్ టిప్స్ అండి. మనం న్యూ సిరీస్ మాట్లాడుకుందామండి. డెంగ్యూ ఫీవర్, టైఫాయిడ్ ఫీవర్, మలేరియా ఫీవర్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫీవర్ గురించి మాట్లాడేసాను, మీకు చెప్పేసాను, అయిపోయిందండి. మనం న్యూ సిరీస్ స్టార్ట్ చేద్దాం. ప్రెగ్నెంటీ కోసం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ప్రెగ్నెన్సీ అంటే మామూలుగా మనం మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ వద్దు, కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని చాలామంది అనుకుంటారు కదండి. అది తప్పండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రెగ్నెంటీ రావడమే చాలా అరుదుగా ఉందండి. అంటే మన అమ్మమ్మ వాళ్ళ కాలం చూసుకుంటే ప్రెగ్నెంట్ అనేది ఈజీగా వస్తుందండి. అదే మన కాలంలో చూసుకుంటే ప్రెగ్నెంటీ అనేది చాలా కష్టంతో కూడుకున్న పనిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హార్మోనల్స్ చేంజెస్ వస్తున్నాయి చాలామందిలో. అది కాకుండా పీసీఓఎస్ ఇలాంటివి వస్తున్నాయంటే గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. గర్భసంచిలో నీటి బుడగలు ఉండడం, గర్భసంచి చీమ పట్టడం, గర్భసంచికి అదే ఒక లేయర్ లాగా ఫామ్ అవడం, ఇలాంటివి చాలా రకమైన సమస్యలు గర్భసంచికి వస్తున్నాయండి. కాబట్టి మనకేంటంటే అండి పీసీఓఎస్ అంటే ఒక్క సైడ్ గర్భసంచికి ఒక్క సైడ్ రావచ్చు, రెండు సైడ్లు కూడా రావచ్చండి అని నేను చెప్పలేము. అందుకని చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చాలా డిలే చేస్తారంటే కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడే కదా మ్యారేజ్ అయిన ఒక 2 years ఎంజాయ్ చేద్దాంలే, ఒక 3 years ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటున్నారండి. కానీ అలా కాదండి. ఎందుకంటే పురాతన కాలంలో చాలా వరకు కూడా ప్రెగ్నెంట్ అవడం, ఒక్కొక్కరు 4 children, 5 children, 3 children అలా ఉండండి. ఇప్పుడు మెయిన్గా ఓన్లీ 2 children, లేదంటే ఓన్లీ 1 child అలా అయిపోయిందండి. ఫ్యూచర్ మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎంజాయ్ చేద్దామని ప్రెగ్నెంట్ని ఎప్పుడు పోస్ట్ పోన్ అంటే చేయొద్దండి. న్యాచురల్గా ప్రెగ్నెంట్ దానంతటా అది వస్తే మీరు వదిలేయండి. ఎందుకంటే ప్రెగ్నెంట్ రాక చాలామంది ఐవీఎఫ్లు చేయించుకుంటున్నారండి. ఇంట్రావీనస్ అంటే ఐవీఎఫ్ చేయించుకొని ప్రెగ్నెన్సీ రాక ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఒక్కొక్క ఐవీఎఫ్ 2 lakhs to 5 lakhs వరకు కూడా ఉంటుందండి. డిఫరెంట్ ఐవీఎఫ్లు ఉంటాయి, డిఫరెంట్ ఐవీఎఫ్లు ఉంటాయండి. అదేంటంటే మనం ముందు చూసుకోవాలండి, ఎలాంటిది ఏంటిదని చూసుకొని మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఐవీఎఫ్ లక్షలు పెట్టే బదులు మ్యారేజ్ అయిన కొత్తలోనే ప్రెగ్నెంట్ వచ్చేలాగా ఉన్నప్పుడు మీరు దాన్ని స్టాప్ చేసుకోవచ్చు. వచ్చేదాన్ని కూడా మీరు ఆఫ్ చేయొద్దండి. ప్రెగ్నెంట్ వస్తే మీరు రానివ్వండి. ఎందుకంటే పిల్లలు లేక చాలామంది చాలా హాస్పిటల్ చుట్టూ చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తూ వాళ్ళ బాడీని ఖరాబ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ అనేది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ హెల్త్ కండిషన్ ఏంటి, ఎలా ఉందనేది చూపించుకొని మీరు ఎంత మీ గర్భసంచి ఎంత హెల్తీగా ఉందనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. చెక్ చేసుకొని మీరు చేయండి. నేను ఇప్పుడు చెప్పిన టాపిక్ అవునా కాదనేది కమెంట్ చేయండి. ప్రెగ్నెంటీ లేట్ చేయడం వల్ల ప్రమాదమా కాదనేది కమెంట్ చేయండి.